వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్యదర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులను హెచ్చరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ రాసిన ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ గుడ్, మంచిది, మేలు అన్న మాట రాయబడతా ఉంది. దేవుని వాక్యంలో మేలు చేయటి యందు అని ప్రారంభించబడింది. ఈరోజు దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఏ పంట అయితే విత్తుతున్నామో, ఏ విత్తనం అయితే మనం విత్తుతున్నామో దానికి తగినంత ఫలితాన్ని మనము రానున్న రోజుల్లో కోసుకోబోతున్నాము, దాన్ని సమకూర్చుకోబోతున్నాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. యాపిల్ పండు కొయ్యాలి అనంటే ముండ్ల పొదలను నాటితే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ పంట చేతికి కనిపించదు. అలాగే మనం కూడా తగిన కాలమందు పంట కోయాలి అనంటే మేలు చేయటం, మంచి చేయటం అనే విత్తనాన్ని, శ్రేష్టమైన విత్తనాన్ని మనం నాటేవారంగా ఉండాలి. మేలైన దాన్ని మనం చేసేవారంగా, విత్తనము నాటేవారంగా దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రిట్, మనోధైర్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలయక విసుకక అన్న 2 మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక చెట్టు చాలా విత్తిన వెంటనే పంట రాదు. విత్తిన దగ్గర నుండి పంట కోయటం వరకు మధ్యలో చాలా కాలం ఉంటుంది. ఆ కాలంలో చాలా ఎండలు కాస్తూ ఉంటాయి, వానలు వస్తాయి, తుఫానులు వస్తాయి, చాలా రకాలైన విపత్తులు వస్తాయి. వీటిలన్నిటి మధ్యలో అది అలయక విసుకక శక్తిని కూడగట్టుకొని మనోధైర్యంతో నిలబడితే ఒక రోజున పంటను కోయటం మనం చూడగలిగినట్లుగా, మనం కూడా ఈ లోతైన విశ్వాసంలో వేరుపారి ఉంటేనే, మేలు చేయటం యందు, మంచి చూపటం అందు, కృప చూపటం అందు, జాలి ప్రేమ కలిగి ఉండటం అందు విసుగక ఉంటేనే ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినా కూడా అలా ఉండగలిగితే ఒక రోజున శ్రేష్టమైన పంట కోయటానికి, దేవుడు మనకి మేలు చేయటానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్యారంటీ, దైవికమైన హామీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పంట కోయుదుము, ఇది మంచి హామీని దేవుడు ఇస్తా ఉన్నాడు. మేలు చేయటం అనే విత్తనం మనం నాటినప్పుడు పంట కోస్తాము అనే వాగ్దానాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం చేసే చిన్న మేలు కూడా పరలోకపు ఖాతాలో జమ చేయబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి బ్యాంకులో మనం డబ్బులు డిపాజిట్ చేసాం, అవి మన కంటికి కనిపించదు, కానీ డిపాజిట్ చేసిన రసీదు మన దగ్గర ఉన్నట్లుగానే మనం కూడా పరలోకపు ఆ డిపాజిట్ చేసింది, పరలోకంలో ఉన్న ఆ బ్యాలెన్స్ మనకు కనిపించదు, కానీ దానికి సంబంధించిన రసీదు భూమి మీద దేవుని వాగ్దానమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ గ్రోత్, ఎదుగుదల. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పంట విత్తనము నాటిన దగ్గర నుండి కోసే వరకు అది చాలా రకాలుగా ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి చైనీస్ బ్యాంబూ అనే ఒక చెట్టు ఉంటుంది. దాని విత్తనం నాటిన దగ్గర నుండి 5 సంవత్సరాలు ఏమాత్రము కనిపించదు. 6వ సంవత్సరంలో కనీసం 6 నెలల్లోనే, 6 వారాలలోనే అది 80 అడుగుల ఎత్తు ఎదగటానికి అవకాశం ఉంటుంది. మన టైమింగ్కి, దేవుని టైమింగ్కి చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనము నిలకడగా ప్రార్థనలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని ఎదుగుదల చేసి పంట సమృద్ధిగా ఇవ్వటానికి దేవుడు కృప చూపుతాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా మంచి విత్తనము నాటి మంచి మేలైన సమృద్ధి అయిన పంటను కోయటానికి కావలసిన సామర్థ్యాన్ని మీరే అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.